హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పార్ట్ 1 అయితే పోస్ట్ చేశాను కదా, రామోజీరావు ఫిలిం సిటీ. ఆ రోజు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో అది ఈరోజు అంతా నేను మొత్తం డీటెయిల్గా అయితే వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇది మహేశ్వతి సామ్రాజ్యం. మేము బాహుబలి సెటప్కి అయితే వచ్చేసాము. మొత్తం మహేశ్వతి సామ్రాజ్యం ఏదైతే ఉందో ఒక క్లిప్ అయితే చూపిస్తారు మనకి బాహుబలిలో, బాహుబలి 1లో అనుకుంటా. ఇది అంతా అక్కడిదే ఇది. అండ్ ఇది చాలా అన్ని భారీ స్థాయిలో పెద్ద డోర్స్, పెద్ద ఏనుగు అలా అంతా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే గంట అయితే కనబడుతోందో మనకి అది ఎంత డీటెయిలింగ్గా మనకి చూపించారో అంటే చాలా డీటెయిలింగ్గా చేశారు. ఈవెన్ అది కలర్ కూడా చాలా బాగుంటుందంట. అది అందరూ చేయి పట్టేసి అలా అంతా కొంచెం షేడ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇది ఏనుగులు స్టార్టింగ్లో మనకు కనిపిస్తాయి కదా అది. అండ్ ఇక్కడ ఈ పక్క ఒక డోర్ అయితే కనిపిస్తుంది కదా, అది నాకు తెలిసి సెకండ్లో ఇంట్రోలో ఉంది అనుకుంటా. స్టార్టింగ్ ప్రభాస్ డోర్ తీసి అట్లా రావడం అనుకుంటాను. ఈ డోర్ యాక్చువల్లీ ఈ డోర్. అండ్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అందరు చిన్న పిల్లల్లాగా చిన్నలాగా కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ దేవసేనని బంధించి వేసింటారు కదా, అవి అంతా చైన్స్ అవి ఎక్కడ పెట్టారు. కానీ అవి చైన్స్ అన్నీ ముడివేసి పెట్టారు, కొన్ని లేకపోతే లాగేసి పెట్టేస్తారని చెప్పేసి. యాక్చువల్లీ ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఉండే, స్కూల్ పిల్లలు వచ్చారు కాబట్టి మాకు కొంచెం క్రౌడీగా చాలా బాగుండే యాక్చువల్లీ. అండ్ దేవసేనతో మా వాడైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాడు. ఇక్కడ దేవసేనని మనకు పెట్టింటారు కదా, అక్కడది అది. చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకోండి. కానీ చిన్నపిల్లలు ఉంటే కొంచెం కాస్త ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్తుంది. కొంచెం వాళ్ళు అక్కడ వెళ్ళడం ఇక్కడ వెళ్ళడం అది ఇది అనుకుంటూ కొంచెం ఇంట్రెస్ట్గా బాగుంటుంది. అక్కడ వెనక కనబడుతుంది కదా, అది అక్కడ పట్టాభిషేకం చేశారు కదా రానాది అక్కడ. ఇది చిన్నది. ఇది రానాకి ఫస్ట్ బాహుబలి 1లో ఇంట్రోలో చూసింటారు కదా అది. అండ్ సెకండ్లో యుద్ధానికి వాడింటారు కదా అవి, ఆయుధానికి లాస్ట్లో ఫైట్కి యూజ్ చేస్తారు కదా అది రానాది. ఇక్కడ స్టాచ్యూ అయితే పెట్టారు కానీ ఎందుకు కొంచెం కట్ చేసేసారు, కట్ చేశారు. బాడీ ఒక పక్క, కాళ్ళు ఒక పక్క పెట్టారు అలా. అండ్ ఇక్కడ రథంలాగా ఒకటి ఉంది, అది బాహుబలి 2లో ప్రభాస్ యూజ్ చేస్తాడు కదా, అది ఇంట్రోలో వస్తుంది కదా అది. ఇక్కడ బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ కూడా ఉంది. దాంట్లో విన్ అయిన వాళ్ళకి సంథింగ్ ప్రైజ్ మనీస్ అండ్ సమ్ ఇలా వెల్కమ్ లాగా చేసి అండ్ కూర్చోబెట్టి అలా అన్నీ చేస్తారనమాట. కాస్ట్యూమ్స్ అన్నీ వేసి అన్నీ చేస్తారు. అండ్ ఈ కాస్ట్యూమ్స్ వేసి కూర్చోబెడతారు. ఇక్కడ షాప్ లాగా కూడా ఉంది, ఏదైనా షాప్ కూడా చేయొచ్చు. లైక్ బెల్ట్స్ లాగా, క్యాప్స్, ఏదైనా చేయొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేము స్టేషన్ సెటప్ లాగా ఉంది. కొన్ని స్టేషన్ సెటప్స్ అన్నీ ఇక్కడ చేస్తారంట. మేము ఇక్కడ కొంచెం యాక్టింగ్ అయితే చేస్తున్నాం ఇద్దరం. అలాగే ఇక్కడ కొరియోగ్రాఫర్ ఒకరు ఉన్నారు, కొంచెం అలాగే డ్యాన్స్ లాగా ఎంజాయ్గా చేస్తున్నారు అనమాట. అందరికీ కొరియోగ్రాఫ్ చేసి చూపిస్తూ ఉంటారు, ఇది చేయండి. సెటప్ బంచెస్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసి చేస్తూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళు చేయొచ్చు అనమాట అక్కడ. నెక్స్ట్ అయితే మేము ఫన్ జోన్కి అయితే వెళ్ళిపోయాం, గేమ్ జోన్కి. లైక్ అక్కడ కావాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే వేరే చోటికి ఉంటుంది కంటిన్యూస్గా, అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఆడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అనేది అన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇది బిస్కెట్స్ కూడా తీసుకున్నాము, చాలా బాగుండే. సమ్ నూగులు అన్నీ, సెసమిన్ సీడ్స్ అన్నీ వేస్ట్ చేశారు, చాలా బాగుండేది ఇవి బిస్కెట్స్. అండ్ ఇక్కడ గేమ్ జోన్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బాగుండింది. ఇవన్నీ గేమ్స్. ఇక్కడ కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలకి బిలో 12 ఇయర్స్కి ఒక కాస్ట్, ఆఫ్టర్ 12 ఇయర్కి ఒక కాస్ట్. బిలో 12 ఇయర్స్కి 300కి 2 గేమ్స్, పెద్దవాళ్ళకి 500కి 2 గేమ్స్. ఇక్కడ యాక్చువల్లీ షూట్ చేయకూడదు అన్నారు, నేను దానికి షూట్ చేయలేదు, కొంచెమే చేయలేదు.
అండ్ ఇక్కడ అని వాళ్ళే యాక్చువల్లీ కొన్ని వాటికి వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎలా ఆడాలి, ఏంటి అనేది కొన్ని ట్రైన్ చేస్తారు ఇక్కడ పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకి కూడా. అన్నిటికీ ట్రైన్ చేసి పంపిస్తారు. ఇది చూసింటారు అనుకుంటా షార్ట్ని, ఇంతకుముందే నేను పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. అండ్ పార్ట్ 1 కూడా నేను ఎవరైతే చూడలేదో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, లింక్ని ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. పెద్దవాళ్ళకి కొంచెం డిస్టెన్స్ వేరే వేరేగా పెట్టారు. ఇది కొంచెం హైట్లో పెట్టారు. మా వాడు యాక్చువల్లీ భయపడ్డాడు చాలా, ఎందుకంటే చాలా హైట్లో ఉండే అండ్ చాలా డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండే. చిన్నపిల్లలకి చాలా చిన్నగా ఉండింది యాక్చువల్లీ అది. ఇలా ఇలాంటిది ఒకటి కూడా ఉండే, ఇది చాలా భయపడ్డారు మా వాళ్ళు. దానికే నేను ఆడను అని అనేసాడు. అండ్ ఫారిన్ సెటప్లో ఇక్కడ ఫారిన్ సెటప్స్ కూడా ఉంది. ఫారిన్ సెటప్లో కొంతమంది కొన్ని 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 చిన్న బడ్జెట్స్ వాళ్ళు ఇక్కడ చేస్తారంట. లైక్ చిన్న చిన్న సాంగ్ షూట్స్ అలాంటివన్నీ ఇక్కడ చేస్తారంట. ఇక్కడ విఎఫ్ఎక్స్ చేస్తారు కదా ఫిలిమ్స్కి, అలాంటి రూమ్స్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్గా ఎలా చేస్తారు ఏంటి అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తారు. ఎగ్జాక్ట్ ఇదే అని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్గా మనకి ఇలా అని బేసిక్గా మనం చూపిస్తారనమాట. చూడండి ఇక్కడ ఏదైతే చూపిస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఇక్కడ విఎఫ్ఎక్స్లో అదే అమ్మాయి డిఫరెంట్గా వస్తుంది, సేమ్ అలాగే. చూడండి ఎలా ఉందో. మనకు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ మళ్ళీ ఎండింగ్ మళ్ళీ అక్కడే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడ లంచ్ చేస్తున్నాము, చాలా ఆకలిగా ఉంటాను. అండ్ ఇక్కడ ఒక్క రేట్ స్టాండర్డ్గా పెట్టేశారు 350. ఇంక ఎక్కడ కొన్నా అదే రేటే. అండ్ వెజ్ థాలీ అదే రేటే, నాన్ వెజ్ థాలీ అదే రేటే. వెజ్ అయితే పన్నీర్ ఇస్తారు, నాన్ వెజ్ అయితే చికెన్ ఇస్తారు, అంతే. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. అండ్ రేట్స్ ఎక్కడికి వెళ్ళినా స్టాల్స్ ఉన్నాయి, అన్ని చోట అవే కాస్ట్. అండ్ ఈ లోపలికి వెళ్తే అంతా చిన్న పిల్లలకి యూజ్ అయ్యేటివి గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా గేమ్స్ ఉంటాయి, సేమ్ లైక్ ఎగ్జిబిషన్స్ లాగా. మనకి అమౌంట్ ఇస్తే ఇంత గేమ్స్, ఒక 2 గేమ్స్ ఫ్రీ ఉంటాయి, మిగతావన్నీ అమౌంట్ కట్టే ఆడాలి, లైక్ 50 రూపీస్ అలా. ఇక్కడ దీని లోపలికి వెళ్తే మనకు హారర్ రూమ్ ఉంటుంది, ఒక డ్యాన్స్ షో అలా ఉంటుంది, ఒక రైన్ డ్యాన్స్ ఉంటుంది. అన్నిటికీ కొన్నిటికి వాటికి పే చేయాలి, కొన్ని వాటికి అవసరం లేదు. ఇదైతే షో అయితే ఫ్రీ. అండ్ ఫ్రీ అని కాకపోతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇది మ్యాజిక్ షో లాగా, జస్ట్ లైక్ మ్యాజిక్ షో లాగా ఉండేది. అండ్ ఇక్కడనే హారర్ రూమ్ కూడా ఉంది, రైన్ డ్యాన్స్ అన్నీ మొత్తం ఉండే. మేము హారర్ రూమ్కి వెళ్ళాం కానీ అది క్యాప్చర్ చేయలేదు. నేను దీంట్లో బుల్ రైడ్లో అయితే చేశాను. అసలు చాలా చాలా భయం వేసింది. కానీ ఒక్కసారి అయితే 2 టైమ్స్ పడిపోయాను యాక్చువల్లీ, నిజంగా నేను చెప్పాలంటే. ఇక్కడ మా పెద్దోడు కూడా ఆడాడు, కానీ 1 రౌండ్ 2 రౌండ్స్కే పడిపోయాడు వాడు యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి నచ్చింది ఏంటంటే, మా బ్యాగ్ అయితే బస్లో మిస్ అయిపోయింది. కానీ ఇక్కడ స్టార్టింగ్లో ఒక కంప్లైంట్ బాక్స్ లాగా తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళు మా బ్యాగ్ మళ్ళీ మాకు రిటర్న్ వచ్చింది. ఇదొకటి నాకు బాగా నచ్చింది, ఇంకోటి నిచ్చాను చెప్పాలంటే. అండ్ ఇంకోటి పిల్లలకి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా చేస్తారనుకోండి. బాగా చిన్నపిల్లలు ఉంటే కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారని మా ఒపీనియన్. అండ్ లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను, చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.